హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1006 కరెక్టే కదా? కరెక్టే. 1006 టెక్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ అయితే చక్కగా చూసేద్దాం. సో ముందుగా టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను యాక్చువల్గా మార్నింగ్ కాదు, మొన్న సాటర్డే నేను టెక్ న్యూస్ చేయలేదు కదా. దేనికంటే నేను రియల్మీ బుక్ స్లిమ్ అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి దాని వీడియో ఎడిటింగ్ చేసి అన్ని పోస్ట్ చేయడానికి నాకు 2 days అయితే పట్టింది అనమాట. ఇవాళ మార్నింగ్ నేను నేనైతే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయి నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. వీడియో అయితే చాలా బాగా చేశాను. ఒకసారి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి. సో ఎందుకంటే చాలా కష్టపడ్డాను, 2 రోజులు పట్టింది అనమాట దానికోసం ఈ సెటప్ కూడా చేంజ్ చేశాను. చూసారా, టేబుల్ కూడా పైకి లేపాను. సో ఇప్పుడు నుంచొని మాట్లాడాల్సి వస్తుంది, కూర్చొని మాట్లాడడానికి కూడా తెలియదు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ S22 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఇండియాలో వచ్చే మొబైల్ ఎక్సినోస్తో రాదు అని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తున్నారు. మామూలుగా చూసుకుంటే మనకి ఇండియాలో ఎక్సినోస్తో తీసుకొచ్చి యూఎస్లో సైడ్ చూసుకుంటే వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే తీసుకొస్తుంటారు. యాక్చువల్గా వీళ్ళు ఇండియా మీద ప్రేమతో తీసుకొస్తారో లేకపోతే పగతో తీసుకొస్తారో తెలియదు, కానీ ఈ ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఇతనే హీట్ ఎక్కుతూ ఉంటాయి అనమాట. సో ఈసారి అయితే మనకి ఈ ప్రాసెసర్ అయితే ఉండట్లేదు. ఇండియాలో కూడా మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా మనకి ఇంతకుముందు నా న్యూస్ ప్రకారం ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నారు. బట్ ఒకసారి ఇప్పుడు కొత్త రూమర్స్ అయితే ఇండియాలో కూడా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే చెప్తున్నాయి. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, శాంసంగ్ లవర్స్ పండుగ చేసుకునే న్యూస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉన్న ఒక మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా సో మళ్ళీ మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇందులో వచ్చరికి 120Hz OLED డిస్ప్లే అయితే ఉండబోతుందట. యాక్చువల్గా వీటిని వచ్చరికి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు K40 సిరీస్ అంటే లైనప్లో మొబైల్స్ చాలా తీసుకొచ్చారు కదా, అందుట్లోనే వీళ్ళు K40 ఫ్యామిలీలోనే K40S అని చెప్పేసి తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. లేకపోతే వీళ్ళు K50 ఫ్యామిలీని తీసుకొస్తున్నారు కదా, అందులో ఈ మొబైల్ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 870 ప్రాసెసర్తో 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో ఇదే K40 సిరీస్లో మొబైల్స్ని అయితే తెచ్చారు చైనాలో. సో మళ్ళీ ఇప్పుడు అదే ప్రాసెసర్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఓల్డ్ మొబైల్స్ జనాలు ఆ మోడల్స్ మర్చిపోతున్నారు అనుకుంటే. ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు, మనకి ఇప్పుడు ప్రతి నెల 10-20 మోడల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో నెల మోడల్ మారిపోయే కొద్ది జనాలు నెల దాటంగానే ఆ మోడల్ మర్చిపోతున్నారు అనమాట. సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్త పేరుతో అదే మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ప్రతి కంపెనీ అదే చేస్తున్నాయి అనమాట. జనాలు మర్చిపోకుండా ఉండటం కోసం అదే మొబైల్ని మళ్ళీ పేరు మార్చి తీసుకొస్తున్నాయి. సో ఇప్పుడు రెడ్మీ కూడా అదే చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో స్పార్క్ 8 ఈ మొబైల్ని మనకి ఇండియాలో నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక న్యూస్ అయితే వస్తుంది. మొబైల్ చూడడానికి కొంచెం బాగానే ఉన్నప్పటికీ లోపల ఉన్న ప్రాసెసర్ మాత్రం దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారట. అలాగే ఇందులో 2GB ర్యామ్ ఉంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉండబోతుంది. సో ఈ మొబైల్ మనకి గో ఎడిషన్తో వచ్చే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇది 2GB ర్యామ్ కాబట్టి గో ఎడిషన్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈ నెల 9వ తారీఖున వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. అందులో మనకి Realme 8S 8i అలాగే Realme ప్యాడ్, ఇది కాకుండా ఇంకో 2 పోర్టబుల్ స్పీకర్స్ కూడా ఉండబోతున్నట్టుగా అయితే ఇక న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ Realme 8i అండ్ 8s ఈ 2 మొబైల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ అన్బాక్స్ చేసి టెస్టింగ్ అయితే నడుపుతున్నాము. సో ఇక Realme ప్యాడ్ ఇంకా రాలేదు, అది వస్తే అది కూడా మనం అన్బాక్స్ చేసి ఎలా ఉందో చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు Realme ప్యాడ్ డిస్ప్లే సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారనమాట పోస్టర్ రూపాన్ని. ఇందులో వచ్చరికి WXGA ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. సింపుల్ భాషలో చెప్పాలనుకుంటే ఫుల్ HD అంటే 1080p రెజల్యూషన్ ఉంటుంది సార్, దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ రెజల్యూషన్తో అయితే ఈ డిస్ప్లే అయితే రాబోతుంది. కాకపోతే మనకి ఈ డిస్ప్లే సైజ్ 10.4 ఇంచెస్ ఉండబోతుంది కాబట్టి ఈ ఫుల్ HD డిస్ప్లేతో కంపేర్ చేసుకొని చూస్తే మన మొబైల్ ఫోన్స్లో ఉండే దాంతో కొంచెం మనకి పిక్సెల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అక్కడ మనకి పిక్సెల్ డాట్ లాగా అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా వీళ్ళు ఎంత స్లిమ్ ఉండబోతుంది అనే దాని మీద ఒక టీజర్ కూడా అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్లో చూస్తే కీబోర్డ్ సందుల్లో నుంచి ఈ ట్యాబ్లెట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక అలాగే Realme GT Neo 2 ఈ లాంచింగ్ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. ఎప్పుడనేది కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి మనకు కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన Realme GT Neo మొబైల్ ఉంది కదా, సో అందులో సరికి మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అదే మొబైల్ని మన ఇండియాలో సరికి Realme X7 Max పేరు మీద లాంచ్ చేశారు. అందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ వాడితే ఇప్పుడు తీసుకురాబోయే దాంట్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వాడబోతున్నట్టు ఇక్కడ స్పెసిఫికేషన్ బట్టి తెలుస్తుంది. డిజైన్ పరంగా మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి, కానీ మనకి పెద్దగా మార్పులు అయితే ఇక్కడ ఏమి కనిపించినట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ గెలాక్సీ M52 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు FCCలో అయితే స్పాట్ అయింది అనమాట. అలాగే బ్లూటూత్ సర్టిఫికేషన్లో కూడా ఇప్పుడు ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం అతి త్వరలో ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్లోని స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే మనకి మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ప్రైస్ కూడా ఎక్కువైందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అందులో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మరి ఇది M సిరీస్లో రాబోతుంది, అమెజాన్ ద్వారా సేల్కి తీసుకొస్తారు కాబట్టి ప్రైస్ మనకి 25 లోపు ఏమైనా తీసుకొస్తారు
అని చూడాలి. యాక్చువల్గా మనకి M52 మొబైల్ నాకు నచ్చిన శాంసంగ్ మొబైల్స్లో మంచి బెస్ట్ మొబైల్ అనమాట. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే కూడా సూపర్ AMOLED ప్లస్ అయితే ఉంటుంది. కాకపోతే అది LTE వేరియంట్. వీళ్ళు 5G వేరియంట్లో తీసుకొచ్చేసరికి శాంసంగ్కి ఏమవుతుందో తెలియదు కానీ స్పెసిఫికేషన్ పూర్తి చేసేస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి మామూలుగా LTE వేరియంట్తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ పరంగా మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇంకా పూర్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్లో మనకి రియాక్షన్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఎవరైనా మనం చాట్ చేసేటప్పుడు వాళ్ళ మెసేజ్కి మనం రియాక్షన్స్ అయితే ఇవ్వచ్చు. అయితే ఈ రియాక్షన్స్ అనేవి మన దగ్గర ఉన్న ఎమోజీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమోజీస్ అన్నిటిని వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అంటే చాలా ఎమోజీస్ ఉన్నాయి కదా, సో మనకి వాట్సాప్లో కానీ టెక్స్ట్ మెసేజ్లో చూసుకుంటే వీటిని ఏదైనా మన రియాక్షన్ కింద అయితే ఇప్పుడు వాట్సాప్లో వాడుకోవచ్చు. మామూలుగా మనకి ఫేస్బుక్లో వాటిలో చూసినట్టయితే మనకి లిమిటెడ్ ఉంటాయి, 6 7 ఉంటాయి అనుకుంటా రియాక్షన్స్ ఇవ్వడానికి. ఇందులో అయితే 100లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ వాట్సాప్ చాట్ బబుల్ రీడిజైన్ చేసి iOS కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ బీటా వర్షన్ లో రీడిజైన్ అయితే చూడొచ్చు అనమాట చాట్ బబుల్ ని. సో అది ఇప్పుడు వరకే iOS కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివోకి సంబంధించిన ఒక మొబైల్ ఇప్పుడు మనకి టీనా సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇది వివో S10e అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ కూడా సెప్టెంబర్ 9వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పేసి సో లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇదే 9వ తారీఖున మనకి వివో X70 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో అక్కడే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చెప్తుంది. అలాగే మనకి మరో న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ X70 సిరీస్ని వీళ్ళు 9వ తారీఖు నుంచి పోస్ట్ పోన్ చేసి 13వ తారీఖు తీసుకురాబోతున్నారని చెప్పేసి మరో న్యూస్ అయితే వస్తుంది. అంటే మనకి 9వ తారీఖు అయితే X70 సిరీస్ మొబైల్స్ అయితే రావట్లేదు వివో నుంచి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ Pixel 3 అండ్ Pixel 3 XL ఈ రెండు మొబైల్స్ చచ్చిపోతున్నట్టుగా ఇప్పుడు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే ఈ మొబైల్స్ ఉన్నట్టుండిగా షట్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆన్ అయినప్పుడు బూట్ లోడర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాయంట. ఇక్కడ వచ్చరికి క్వాల్కామ్ ఎమర్జెన్సీ బూట్ లోడ్ మోడ్లో చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఫిక్స్ అవుతుందా లేకపోతే హార్డ్వేర్ పరమైన ఏమైనా లోపం ఉందా అనేది అయితే చూడాలి. లేకపోతే రీసెంట్గా వచ్చిన ఏదైతే సెక్యూరిటీ అప్డేట్ ద్వారా ఈ బగ్ ఏమైనా వచ్చిందేమో. అయితే ఇప్పుడు వరకు గూగుల్ దీనికి రెస్పాండ్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 15వ తారీఖున అయితే సెట్ చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి షామీ 11T సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే ఉండొచ్చు, అంటే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కనుక చూస్తే మనకి షామీ 11T అసలు యాక్చువల్గా ఇదివరకు MI 11 అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసరికి షామీ అనే పేరు మీద అయితే తెలవాల్సి వస్తుంది. షామీ 11T ప్రోలో మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మరికొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. సో చూద్దాం, ఇవి కాకుండా మరికొన్ని ప్రోడక్ట్స్ అయితే షామీ ఇక్కడ లాంచ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోయే ఏ సిరీస్ అన్ని మొబైల్స్ లోను OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు శాంసంగ్ అయితే ప్రామిస్ చేస్తుంది అనమాట. అంటే ఏ సిరీస్ అన్నిట్లోనూ మనం ఇక్కడ పైనుంచి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఆల్రెడీ చూసుకుంటే మనకి శాంసంగ్ A72, A52, A22 ఈ మొబైల్స్ లో OIS అయితే ఉంది. ఆ విధంగానే మనకి ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే అన్ని మొబైల్స్లో ఉంటున్నాయంటే సో అన్నిటి ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కాల్ ఆఫ్ డ్యూటీ పబ్లిక్ బీటా టెస్ట్ అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కి అలాగే iOS యూజర్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ పబ్లిక్ బీటా టెస్ట్ లో మీకు నెక్స్ట్ రాబోయే సీజన్ తాలూకా ఫీచర్స్ అలాగే కంటెంట్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది ఎవరైతే ఈ బీటా టెస్ట్ లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి రాబోయే సీజన్ ముందుగానే వీళ్ళైతే ఆడుకుంటూ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీకి టీంకి అయితే పంపిస్తూ ఉంటారు. సో ఇదైతే ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట iOS అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి. ఇక అలాగే మన ఇండియాలో కానీ గ్లోబల్ గా చూసుకుంటే మనకి బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో వార్ గేమ్స్ వీటికి ఉన్న డిమాండ్ సో ఇంకా ఏ గేమ్ కి లేదని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ మనకి పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇప్పుడు వచ్చే కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒకటే థీమ్, సో కొట్టుకు సావడమే అనమాట. సో వాటికి ఉన్న డిమాండ్ ఇంక వేరే దానికి లేదు. అయితే మనకి ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ అనే ఒక గేమ్ ఇప్పుడు వరకు పీసీ అండ్ కాన్సోల్లో అయితే ఉంది. ఇది ఇప్పుడు మొదటిసారిగా మొబైల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయితే చేసిందనమాట. ఇప్పుడు ఇండియాలో చూస్తే వీటికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే నాకు కనిపించలేదు. కాకపోతే వీళ్ళు ఫిలిప్పీన్స్ లో ఇండోనేషియాలో ముందుగా వీటికి సంబంధించిన బీటా టెస్టింగ్ అయితే అతి త్వరలో తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే చెప్తున్నాయి. సో వీటి గ్రాఫిక్స్ అయితే చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనకి కాల్ ఆఫ్ డ్యూటీ ఏ రకంగా అయితే ఉంటుంది దీంట్లో అడ్వాన్స్ లెవెల్లో అయితే మనకి ఈ బ్యాటిల్ ఫీల్డ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాసర్ టీవీస్ అయితే తీసుకురాబోతున్నాం. ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నట్టున్నాం. ఈ సెప్టెంబర్ లోని వీళ్ళు టీవీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మొత్తం 7 సైజుల్లో ఈ టీవీస్ అయితే రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. HD10+ అలాగే HLG సపోర్ట్ తో అయితే ఈ టీవీస్ అయితే ఉండబోతున్నాయంటే 4K UHD తో అయితే టీవీస్ రాబోతున్నాయి. ఇందులో చూస్తే మనకి
32, 42, 43, 50, 55, 58 అలాగే 70 ఇంచెస్లో మనకి టీవీస్ అయితే ఉండబోతున్నాయి. యాక్చువల్గా యాసర్ బ్రాండ్ ఏదైతే ఉందో ఈ బ్రాండ్ని క్యాష్ చేసుకోవడానికి కోసం మన ఇండియాకి సంబంధించిన బెంగళూరు టెక్నాలజీ కంపెనీ అయితే యాసర్ పేరు మీద ఇండియాలో మాత్రమే ఈ టీవీస్ని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. యాసర్ కూడా ఏంటంటే వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ని పేటెంట్కి అయితే తీసుకొని వాళ్ళకి ఇస్తున్నట్టుగా అయితే ఉంది. సో ఇది ఇలాగే కొనసాగితే త్వరలో మనకి డెల్ అని లెనోవో ఉందా, లెనోవో ఉన్నట్టుంది. ఏవైతే ల్యాప్టాప్ కంపెనీస్ ఉంటాయో ఈ కంపెనీస్లో మనకి టీవీస్ని అయితే చూసే అవకాశం కూడా ఉంటుంది. సో మన ఇండియన్స్ కావాలనుకుంటే ఏ కంపెనీ అయినా సరే ఎందులోకైనా లాగేయగలరు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి వన్ ప్లస్ ఫ్యాన్స్కి ఇది కొంచెం చేదు వార్త అని చెప్పొచ్చు అనమాట. OnePlus 9 Pro వచ్చినాయి, 90 Pro రావు అని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే 90 కానీ 90 Pro కానీ వచ్చుంటే ఇప్పుడు OnePlus 9 అండ్ 9 Pro ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అదే మోడల్స్లో అయితే OnePlus తీసుకొచ్చేది. కాకపోతే ఇప్పుడు OnePlus వీటిని ఆపేసి OnePlus 10 ఏవైతే మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్లో మనకి సేమ్ ఇప్పుడు తీసుకొచ్చిన OnePlus 9 అండ్ 9 Proకి సంబంధించిన డిజైన్నే తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో దీని ప్రకారం చూస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు OnePlus నుంచి వచ్చే మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు చూస్తున్న ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్లో అయితే మళ్ళీ మీరు చూడడానికి అయితే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ప్రాసెసర్ ఒకటి చేంజ్ అయ్యి కొన్ని స్పెసిఫికేషన్ చేంజ్ అవుతాయో కానీ డిజైన్ పరంగా పెద్ద మార్పు అయితే ఉండదు. సో యాపిల్ని తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ పిక్సెల్స్ కూడా అది ఇప్పుడు మొన్నటి వరకు అలాంటి పనులు అయితే చేసుకొచ్చినాయి. ఇప్పుడు OnePlus కూడా అదే పని చేస్తుంది. సో ఇంకా వీళ్ళు చేయడానికి ఏమి లేక ఇలా చేస్తున్నారో, లేకపోతే జనాలు బోర్ కొట్టే వరకు ఇది లాగేసి తర్వాత ఇంకో కొత్త మోడల్ దించగానే ఎర్రిలాగా కొంటారని చెప్పేసి ఇలా ఆశిస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.